వీర ధీర శూర పార్ట్ 2 ఫస్ట్ పార్ట్ 2ని రిలీజ్ చేసి పార్ట్ 1ని తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ అందరికీ నచ్చుతాయని చెప్పలేము. పైగా ఈ మూవీకి తెలుగులో అంత బజ్ కూడా ఏం లేదు. ఇంకా మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే నచ్చింది, చాలా వరకు ఎంగేజ్ చేసింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూవీలో. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సినిమా అంతా ఒక నైట్ లోనే జరుగుద్ది, ఖైదీ మూవీ లాగా. కానీ ఖైదీ మూవీ అనేది ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్, ఎక్కడా డివియేట్ అవ్వదు. కానీ ఈ మూవీలో ఆ డీవియేషన్ కనిపించింది. మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అది చాలా లెంగ్తీ అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఒక 40 minutes వరకు కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి ఉండదు. ఎప్పుడైతే మెయిన్ కథలోకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి చాలా బాగుంటది ఇంటర్వెల్ వరకు కూడా. సెకండ్ హాఫ్ ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుద్ది. ఈ ఫ్లాష్ బ్యాక్ లెంగ్త్ ఎక్కువ ఉన్నా ఇందులో ఒక సీన్ ఉంటది పోలీస్ స్టేషన్ లో, మామూలు సీన్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంటది. అలాగే ఒక లెంగ్తీ సింగిల్ షాట్ ఎపిసోడ్ ఉంటది, అది మాత్రం చాలా బాగా తీశారు. ఆ కెమెరా వర్క్ మాత్రం అదిరిపోయింది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. హీరోయిజం ఉంటూనే చాలా నేచురల్ గా తీశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ ఎపిసోడ్స్ తోనే నాకు పైసా వసూలు అయిపోయింది. కానీ పార్ట్ 1 ఎందుకు చూడాలి అన్న క్యూరియాసిటీని మాత్రం ఇవ్వలేకపోయారు. సినిమా చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఒక 30 minutes వరకు ట్రిమ్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది మూవీ. ఇంకా విక్రమ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి, ఎలాంటి క్యారెక్టర్స్ అయినా తన యాక్టింగ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఈ మూవీలు కూడా చాలా బాగా చేశారు. అలాగే మన తెలుగు యాక్టర్ 30 years పృథ్వీ విలన్ గా యాక్ట్ చేశారు, తను కూడా చాలా బాగా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. మెయిన్ గా ఎస్జే సూర్యని ఎప్పుడు ఒక సైకో టైప్ క్యారెక్టర్ లో చూస్తాము అరుస్తూ, కానీ ఇందులో మాత్రం చాలా సెటిల్ గా యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా జీవి ప్రకాష్ బీజిఎం మాత్రం బాగుంది, కానీ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు. ఇంకా డైరెక్టర్ అరుణ్ కుమార్ ఇంతకు ముందు సిద్ధార్థతో చిన్న అని మూవీ తీశారు, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ మూవీలో కూడా తన టేకింగ్ తో సినిమాని బాగానే తీశారు, కానీ లెంగ్త్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఖైదీ ఇలాంటి మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం స్లోగా ఉన్నా లాస్ట్ వరకు ఎంగేజ్ అయితే చేస్తుంది.